మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం దశమి. స్త్రీలు ఉదయం లేవగానే ఇది తాగితే చాలు 7 తరాల అదృష్టం పడుతుంది. కోట్లు సంపాదిస్తారు. మీకుండే అనారోగ్య సమస్యలన్నీ పోతాయి. సాధారణంగా శనివారం అంటే చాలామంది భయపడుతుంటారు. శనిదేవుడి ప్రభావం ఉంటుందని ఆందోళన చెందుతుంటారు. కానీ శనిదేవుడు కర్మ ప్రదాత. మనం చేసే చిన్న చిన్న పరిహారాల ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందితే ఆ శని భగవానుడే మనల్ని కోటీశ్వరులను చేస్తాడు. ముఖ్యంగా స్త్రీలు ఇంటికి మహాలక్ష్మి స్వరూపాలు. స్త్రీలు గనుక ఈ చిన్న పరిహారాన్ని శనివారం ఉదయం లేవగానే పాటిస్తే వారింట్లో 7 తరాల పాటు దారిద్ర్యం అనేది ఉండదు. అదృష్టం మీ తలుపు తడుతుంది. ఈ పరిహారం ఏమిటి? దీన్ని ఎలా చేయాలి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ రహస్యం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం చాలా వివరంగా లోతుగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మధ్యలో ఆపేస్తే మీకు పూర్తి విషయం అర్థం కాదు, ఫలితం కూడా అందదు. అందుకే శ్రద్ధగా చివరి దాకా చూడమని కోరుతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఇక అసలు విషయంలోకి వస్తే, మన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులకు, దారిద్ర్యానికి, అలాగే పీడించే ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం మన చుట్టూ ఉండే ప్రతికూల శక్తి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే ఎన్ని కోట్లు సంపాదించినా అవి చేతిలో నిలబడవు. ఒక పక్క నుండి డబ్బు వస్తుంటే మరో పక్క నుండి అనారోగ్యాల రూపంలోనూ లేదా వృధా ఖర్చుల రూపంలోనూ వెళ్ళిపోతూ ఉంటుంది. చాలామంది చెబుతుంటారు, మేము రాత్రి పగలు కష్టపడుతున్నాం కానీ మాకు అదృష్టం కలిసి రావడం లేదని, చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతున్నాయని. జాతకరీత్యా గ్రహ దోషాలు ఉన్నప్పుడు లేదా ఏళ్నాటి శని ప్రభావం ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడు మేము చెప్పబోయే పరిహారం పరమ శక్తివంతమైనది మరియు పురాతనమైనది. దీనికోసం మీరు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు. మీ వంటింట్లో ఉండే సామాన్యమైన వస్తువులతోనే ఈ అద్భుతమైన పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈ పరిహారం మాత్రం మీ ఇంటి నుండే, మీ పడక గది నుండే ప్రారంభమవుతుంది. దీనికోసం మీరు శుక్రవారం రాత్రి నుండి సిద్ధం కావాలి. శుక్రవారం మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజు రాత్రి మీరు పనులన్నీ ముగించుకుని నిద్రపోయే ముందు ఒక రాగి చెంబు కానీ లేదా కనీసం ఒక శుభ్రమైన స్టీల్ చెంబు కానీ తీసుకోండి. అందులో నిండుగా మంచినీటిని నింపండి. నీరు అనేది పంచభూతాలలో ఒకటి. నీటికి జ్ఞాపక శక్తి ఉంటుందని, అది మన ఆలోచనలను, పరిసరాల్లోని ప్రకంపనలను గ్రహిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు మీరు 3 ముఖ్యమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. అవి 1 యాలక, 2 లవంగం, 3 చిటికెడు ఉప్పు. ఈ 3 వస్తువులకు మన ధర్మశాస్త్రాల్లో గొప్ప ప్రాముఖ్యత ఉంది. యాలక అనేది సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. దీని సువాసన ధనాన్ని ఆకర్షిస్తుంది. పూజల్లో యాలకులను వాడటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక లవంగం విషయానికి వస్తే, ఇది నెగిటివ్ ఎనర్జీని, అంటే దుష్ట శక్తులను, ప్రతికూల ఆలోచనలను పారద్రోలుతుంది. దిష్టి తగిలిన లేదా గ్రహ దోషాలు ఉన్న లవంగ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. 3వది ఉప్పు. ఉప్పును మనం సముద్రరాజ తనయ అయిన లక్ష్మీదేవి సోదరిగా భావిస్తాం. అందుకే ఉప్పును చేపికి ఇవ్వకూడదని, కింద పడవేయకూడదని అంటుంటారు. ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ నశిస్తుంది. ఈ 3ంటిని మీ కుడి చేతిలోకి తీసుకోండి. కుడి చెయ్యి అనేది శక్తికి సంకేతం. ఆ 3ంటిని గుప్పిట్లో గట్టిగా పట్టుకొని మీ కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న అతి పెద్ద కోరికను బలంగా కోరుకోండి. మీకు అప్పుల బాధలు విపరీతంగా ఉంటే అవి త్వరగా తీరిపోవాలని, ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే వారు త్వరగా కోలుకోవాలని, లేదా మీకు రావలసిన పాత బాకీలు తిరిగి రావాలని, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలని, లేదా పెళ్ళిళ్ళు కావాలని, ఇలా ఏదైనా సరే ఒక్క కోరికను బలంగా సంకల్పం చేసుకోండి. మీ సంకల్పం ఎంత పవిత్రంగా, ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా వస్తుంది. అలా కోరుకున్న తర్వాత మీ చేతిలో ఉన్న ఆ యారకను, లవంగాన్ని మరియు చిటికెడు ఉప్పును ఆ చెంబు నీటిలో వేయండి. ఇప్పుడు ఆ నీటి చెంబును మీరు పడుకునే మంచం పక్కన లేదా మీ తలారి భాగం దగ్గర, అంటే మీ తల వైపున
ఒక పీట మీద కానీ లేదా కింద నేల మీద కానీ పెట్టుకుని పడుకోండి. రాత్రంతా మీరు నిద్రపోతున్న సమయంలో ఆ నీరు మీ శరీరంలోని, మీ గదిలోని ప్రతికూలతను నిశ్శబ్దంగా గ్రహిస్తుంది. అదే సమయంలో ఆ నీటిలో మనం వేసిన వస్తువుల ద్వారా దైవిక శక్తి నిక్షిప్తమవుతుంది. మీరు పడుకున్నప్పుడు మీ ఉపచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఉండే కోరికలు ఆ నీటితో అనుసంధానమవుతాయి. మరుసటి రోజు శనివారం రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం అనేది చాలా గొప్ప అలవాటు మరియు ఇది ఒక నియమం. స్త్రీలు ఉదయాన్నే లేచి స్నానాదులు ముగించుకొని లేదా కనీసం ముఖం, కాళ్ళు చేతులు కడుక్కుని శుచిగా ఉన్న తర్వాత మంచం పక్కన పెట్టుకున్న ఆ నీటిని తీసుకోవాలి. ఇప్పుడు ఆ నీటిని మీరు భక్తితో సేవించాలి. ఆ నీటిని తాగడం వల్ల మీ శరీరంలోని అనారోగ్య సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. యాలక మరియు లవంగం కలిపిన నీరు కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరంలోని విషతుల్యాలను అంటే టాక్సిన్స్ను బయటకు పంపిస్తుంది. శరీరంలో ఉండే వ్యర్థాలు పోతేనే ఆరోగ్యం సిద్ధిస్తుంది. మన పూర్వీకులు అందుకే ఇలాంటి నీటిని తీర్థంలా స్వీకరించేవారు. మీరు రాత్రి కోరుకున్న ఆ బలమైన కోరిక ఇప్పుడు ఆ నీటిలో ఒక శక్తిగా మారి ఉంటుంది. దాన్ని మీరు తాగినప్పుడు ఆ సంకల్ప శక్తి మీ రక్తంలో కలిసి మీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీలో ఆత్మవిశ్వాసం అపరిమితంగా పెరుగుతుంది. మీరు ఆ రోజంతా చేసే పనుల్లో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. విజయం మీ వశమవుతుంది. చాలామంది జీవితంలో కష్టాల సుడిగుండంలో చిక్కుకొని ఉంటారు. ఇంట్లో నిత్యం గొడవలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, పిల్లలు మాట వినకపోవడం వంటివి మానసిక వేదనను మిగులుస్తాయి. వీటన్నింటికీ కారణం ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషం లేదా దృష్టి దోషం కావచ్చు. ఈ పరిహారం వల్ల ఆ దోషాలన్నీ పటాపంచలవుతాయి. ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోవాలంటే నేటి కాలంలో చిన్న వయసులోనే అనేక రకాల అనారోగ్యాలు వస్తున్నాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధుల నుండి పీడించే కీళ్ల నొప్పుల వరకు ఏదైనా సరే మన మానసిక స్థితి బాగున్నప్పుడు సగం నయమవుతాయి. ఈ పరిహార నీరు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. శనిదేవుడు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించే దేవుడే. ఆయన అనుగ్రహం ఉంటే ఎటువంటి మొండి రోగాలైనా తగ్గుముఖం పడతాయి. ఇక ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే ఈ పరిహారం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం లభిస్తుంది. 7 తరాల అదృష్టం పడుతుంది అంటే దాని అర్థం మీ వంశంలో దారిద్ర్యం అనే చీకటి తొలగిపోయి అదృష్టం అనే వెలుగు ప్రసరిస్తుంది. మీరు చేసే ఈ చిన్న కార్యం మీ భావితరాలకు ఒక పునాదిలా మారుతుంది. అప్పుల ఊబిలో ఉన్నవారు ఈ పరిహారం చేయడం ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఆదాయ మార్గాలు మెరుగుపడటం గమనిస్తారు. అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. పొదుపు చేసే అలవాటు పెరుగుతుంది. వ్యాపారస్తులైతే వారి వ్యాపారంలో అద్భుతమైన వృద్ధిని చూస్తారు. శనివారం నాడు ఈ విధంగా నీటిని సేవించిన తరువాత మీరు ఇంట్లో దీపారాధన చేసుకుని ఏదైనా నల్లటి వస్తువును కానీ లేదా అన్నాన్ని కానీ కాకులకు పెడితే ఇంకా మంచిది. కాకి శనిదేవుడి వాహనం. దానికి ఆహారం పెట్టడం వల్ల పితృదోషాలు కూడా తొలగిపోతాయి. ఈ పరిహారాన్ని ఒక్క శనివారంతో ఆపేయకూడదు. నిరంతరం చేస్తేనే ఫలితం అన్నట్టుగా ప్రతి శనివారం క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. కనీసం 11 శనివారాలు లేదా 21 శనివారాలు ఈ నియమాన్ని పాటిస్తే మీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఇదొక తాంత్రిక పరిహారం కాదు, ఇదొక సాత్వికమైన భక్తి మార్గ పరిహారం. ఇందులో ఎవ్వరికీ హాని చేసే అంశాలు లేవు. కేవలం మనలోని శక్తిని మేల్కొలిపే ప్రక్రియ మాత్రమే. శనిదేవుడిని మనం భయంతో కాకుండా భక్తితో కొలవాలి. ఆయన న్యాయమూర్తి. మనం మంచి పనులు చేస్తూ ఇతరులకు హాని తలపెట్టకుండా ఈ పరిహారాలు పాటిస్తే తప్పకుండా విజయం వరిస్తుంది. కోట్లు సంపాదించడం అనేది అసాధ్యమేమీ కాదు. అదృష్టం కలిసొస్తే మట్టి కూడా బంగారం అవుతుంది. ఆ అదృష్టాన్ని ఆకర్షించే శక్తి ఈ యాలక, లవంగం, ఉప్పు కలిపిన నీటికి ఉంది. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా తమ కుటుంబ సౌభాగ్యం కోసం, భర్త అభివృద్ధి కోసం, పిల్లల చదువుల కోసం ఈ పరిహారాన్ని శ్రద్ధగా పాటించండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటేనే ఆ ఇంట్లో మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఈ వీడియోలో చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించండి. నమ్మకం లేని చోట ఏ శక్తి పనిచెయ్యదు. కాబట్టి
పూర్ణ విశ్వాసంతో ఆ దైవం మీద భారం వేసి ఈ ప్రక్రియను మొదలుపెట్టండి. మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మీరనుకున్న కోట్లు సంపాదించే స్థాయికి చేరుకోవాలని, మీ ఆరోగ్యం మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన ఆధ్యాత్మిక రహస్యాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని నిరంతరం ఫాలో అవుతూ ఉండండి. ఈ సమాచారాన్ని కేవలం మీ దగ్గరే ఉంచుకోకుండా మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ వల్ల మరొకరికి మేలు జరిగితే ఆ పుణ్యఫలం మీకు కూడా దక్కుతుంది. రేపు శనివారం సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో తులసి మొక్కపై ఇది పొయ్యండి, చాలు లక్షలు కాదు కోట్లు వస్తాయి. 4 వైపుల నుండి ధనం వస్తుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. కాబట్టి శనివారం రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. చాలా మంచి జరుగుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. వందల నుండి వేలకు, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు అలా అంచెలంచెలుగా పెరుగుతూనే ఉంటుంది. తులసి అనేది లక్ష్మీదేవి స్వరూపం. ఎవరైతే ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకుంటారో వారి ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించలేదు. నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. పవిత్రమైన తులసి మొక్కను ఇంటి ముందు పెంచటం వలన ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని పురాణాలలో ఉంది. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచండి. మీరు ఆ మొక్కను పూజలు చేయకపోయినా పర్లేదు, పెంచండి. అలా పెంచటం వలన ఆ తులసి మొక్కే మీ ఇంటిని రక్షలాగా కాపాడుతుంది. అయితే ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మీద శనివారం రోజు ఇది ఒక్కటి పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది. మరి ఇంతకీ శనివారం రోజు తులసి మొక్క మీద ఏం పొయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులసి చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసిని సమర్పిస్తారు. మనం తులసి మొక్క అంటేనే అతి పవిత్రంగా చూస్తాము. ఎందుకంటే తులసి మొక్క రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనల ద్వారా తెలిసింది. అందుకే తులసిని ప్రతిరోజు పూజించమని పెద్దలు చెప్పారు. మన పూర్వీకులు దేనినైనా పూజించమన్నారు అంటే అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. సాధారణంగా అన్ని మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ను వదులుతాయి. రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోనికి విడిచిపెడతాయి. కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజన్ను అనగా ప్రాణవాయువును విడిచిపెడుతుందని పరిశోధనలో తెలిసింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఇంతటి ప్రత్యేకత లేదు. తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసికి ఉన్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు. అందుకే మన సాంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు పెద్దలు. తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం తొందరగా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి. తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజురోజుకు పెరిగిపోతున్న ఈ కాలుష్య జీవనంలో కనీసం మనిషికి ఒక తులసి మొక్కైనా పెంచుకోవాలి. గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. దానికి కారణం ఏమిటి అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని. అలా గుడిలో మనకు ఇచ్చే తీర్థంలో తులసి ఆకులను ఉపయోగిస్తారు. తులసికి మన జీవితాలను మార్చేసే శక్తులు ఉంటాయి. మన సంపదనను పెంచే పవర్స్ ఉన్నాయి. తులసితో జాతకంలో ఉండే దోషాలను తొలగించుకోవచ్చు. మన జాతకాలను కూడా మార్చుకోవచ్చు. ధనాన్ని ఆకర్షించవచ్చు. ప్రత్యేకంగా శనివారం రోజు తులసి మొక్క మీద ఇది పోస్తే చాలు మీ సంపాదన విపరీతంగా పెరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, చక్కగా శనివారం రోజు సాయంత్రం 4:35 నుండి 6:15 మధ్యలో చక్కగా ఒక చిన్న గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి. ఈ సమయంలోనే ఎందుకు చేయాలంటే ఈ పరిహారానికి ఈ సమయం అనుకూలమైనది. ఈ సమయంలో ఈ పరిహారం చేయటం వలన అమృత తుల్యమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఒక పాత్రను తీసుకొని దానిలో ఒక గ్లాసుడు పాలు పోయండి. అంటే ఒక 10 స్పూన్ల పాలు పోయండి. పాలతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సంపద ఆకర్షింపబడుతుంది. పాలు బాగా ధనాన్ని ఆకర్షిస్తాయి. కనుక పాలు పోయండి. తర్వాత ఈ పాలల్లో చిటికెడు గంధాన్ని వేయండి. గంధం కూడా చాలా మంచి పదార్థం.
గంధంతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గంధం మన కష్టాలను తొలగించేస్తుంది, ధన సమస్యలను తొలగించేస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. మన జీవితాలను మార్చేసే శక్తి గంధానికి ఉంది కనుక గంధాన్ని పాలల్లో వేయండి. మీ దగ్గర గంధం లేకపోతే చిటికెడు పసుపును అయినా సరే పాలల్లో వేసుకోవచ్చు. ఇక తర్వాత 3 మిరియాల గింజలను తీసుకొని వాటిని ఒక రాయితో పొడిలాగా కొట్టేసి ఆ పొడిని కూడా పాలల్లో కలపండి. ఎందుకంటే మిరియాలు చెడును తొలగించేస్తాయి, మంచిని తెచ్చిపెడతాయి, సంపాదనను పెంచుతాయి. చివర్లో 7 ధనియాలను తీసుకొని వాటిని బాగా పొడి చేసి ఈ పాలల్లో కలపండి. తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసి తీసుకుని వెళ్ళి మీరు పూజలు చేసే తులసి మొక్క మీద పోసేయండి. అంటే ఈ పాలను మీ చేతితో తీసి చల్లేయండి. పాలన్నీ అయిపోయే వరకు చల్లండి. అలా చల్లిన తర్వాత ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను తులసి మొక్కతో చెప్పుకోండి. ఆడవారు మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ ఈ పరిహారం చేసే ముందు ఖచ్చితంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలి, లేదా స్నానమైనా సరే చేయాలి. శనివారం రోజు ఎవ్వరు ఈ పరిహారం చేసినా వారి సంపాదన విపరీతంగా పెరుగుతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి, ధన సమస్యలు పోతాయి, లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, ఆర్థికంగా బాగుంటుంది, అప్పులు బాగా తీరిపోతాయి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు ఈ చిన్న పరిహారం చేసి మీ సంపాదనను పెంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.